జడ్జిమెంట్ 2024లో కీలకమైనటువంటి దశకు చేరుకున్నట్టుగా తెలుస్తోంది. ఓవరాల్గా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కూడా కూటమి అభ్యర్థులు విజయ దుందుబి దిశగా వెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది. తిరుపతిలో ముఖ్యంగా భూమన కరుణాకర్ రెడ్డి కుమారునికి బిగ్ షాక్ తగిలినట్టుగా తెలుస్తుంది. అక్కడ కూటమి అభ్యర్థి జనసేన అభ్యర్థి ఆర్ఎన్ శ్రీనివాసరావు ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇది చాలా కీలకమైనటువంటి అప్డేట్. మరోవైపు చంద్రగిరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు తనకి కూడా షాక్ తగిలేలాగా కనిపిస్తోంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే కూటమి అభ్యర్థులందరూ కూడా విజయ దుందుబి మోగించే దిశగా వెళ్తున్నారు. మరి ముఖ్యంగా ఎగ్జాక్ట్లీ ఇద్దరు ఇప్పుడు చంద్రగిరి నుంచి చెవిరెడ్డి తప్పుకుని కొడుకు మోహిత్ రెడ్డికి ఇచ్చారు. అట్లాగే తిరుపతి నుంచి భువన కరుణాకర్ రెడ్డి తప్పుకుని ఆయన కొడుకు ఇచ్చారు. ఎగ్జాక్ట్లీ. సో ఇద్దరు ఓడిపోబోతున్నారు. ఇద్దరు కూడా ఇక్కడేమో పేరుని కిట్టు పరిస్థితి కూడా అదే కదా, అక్కడ అప్డేట్ వస్తుంది. కిట్టు కూడా అంతే, పేరుని నాని తను తప్పుకొని తన కొడుకునికి ఇచ్చారు కదా. ఒక్క నిమిషం నాగరాజు, ఒక బిగ్ బ్రేకింగ్. ఇది బిగ్ బ్రేకింగ్. ఒకసారి చూడండి స్క్రీన్ మీద చూస్తే మీకు 151 స్థానాలు 151 151 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ కూటమి లీడింగ్ దిశలో దూసుకుపోతోంది. వేగం ఎక్కడా కూడా తగ్గకుండా దూసుకుపోతోంది తెలుగుదేశం పార్టీ. 151 స్థానాలు. గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో వైసీపీ కూడా ఊహించని విధంగా రికార్డు స్థాయిలో వచ్చిన 151 స్థానాల్లో గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దేశంలో మరి ఎక్కడా లేని విధంగా రికార్డు స్థాయిలో ఆ రోజు అధికారంలోకి వచ్చింది. అదే సీన్ ఇప్పుడు తిరగబడిపోయింది పూర్తిగా. అదే సీన్ ఫ్యాన్ అనేది రివర్స్లో తిరిగింది. అప్పుడు 151 సీట్లు వైసీపీకి వస్తే అదే 151 ఇప్పుడు టీడీపీ కూటమికి వచ్చాయి. అప్పుడు 23 సీట్లు మాత్రమే టీడీపీకి వచ్చాయి. ఇప్పుడు వైసీపీ కేవలం 22 సీట్లు మాత్రమే వచ్చాయి. ఒక స్థానం తక్కువే వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. 2019కి క్వైట్ ఆపోజిట్. ఇది దేవుడు రాసిన స్క్రిప్ట్ అంటే ఇదేనేమో. ఎగ్జాక్ట్లీ. జగన్ అంటున్నట్టుగా, జగన్ ఆ రోజు గెలిచినప్పుడు అన్నారు ఇది దేవుడు రాసిన స్క్రిప్ట్ అని. ఎందుకు ఏ సందర్భంలో అన్నారంటే కేవలం 23 మంది ఎమ్మెల్యేలు మాత్రమే తెలుగుదేశం పార్టీ గెలిచింది. అంతకుముందు అంటే 2014 2019 మధ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలని డబ్బులు ఇచ్చి టీడీపీ కొనుగోలు చేసింది కాబట్టి దేవుడు అలా స్క్రిప్ట్ రాశాడు. మా దగ్గర నుంచి ఎంతమంది అయితే ఎమ్మెల్యేలు తీసుకుందో టీడీపీ అంతమంది ఎమ్మెల్యేలు మాత్రమే ఎన్నికల్లో గెలిపించారు. ఇదే దేవుడు రాసిన స్క్రిప్ట్ అని జగన్ ఆ రోజు చెప్పారు. ఇప్పుడు అదే దేవుడు రాసిన స్క్రిప్టు జగన్కి అప్లై అయింది. సీరియస్గా మాట్లాడుకోవాల్సిన అంశం, డిస్కస్ చేసుకోవాల్సిన అంశం. ఆనాడు కేవలం 23కే టీడీపీని పరిమితం చేసిన వైసీపీ ఈరోజు ఒక స్థానం తక్కువ, కేవలం 22 స్థానాలకే పరిమితమైంది. ఆ 22 కూడా వస్తాయో లేదో గ్యారంటీ లేనట్టుగా ఉంది. ఆ రోజు వైసీపీకి వచ్చిన 151 స్థానాలు ఇప్పుడు టీడీపీకి వచ్చాయి. ఫ్యాన్ రివర్స్లో తిరిగింది. ఆ రోజు వైసీపీ ఫ్యాన్ రైట్ సైడ్ తిరిగితే అది ఈసారి రివర్స్లో తిరిగి ఆ సీట్లన్నీ కూడా టీడీపీ కూటమికి వచ్చాయి. బహుశా జగన్ కల్లో కూడా